సో బోన్ హెల్త్ అనేది ఏజెస్ వైజ్ చూసుకోవాలి. ఏ ఏజ్ ప్రకారం ఆ ఏజ్, యంగ్ ఏజ్ ఆర్ ఎల్డర్లీ ఏజ్. యంగ్ ఏజ్లో మనం కామన్గా చూస్తున్నది ఏంటంటే బోన్స్ వీక్ అవ్వడానికి రీజన్ విటమిన్ డి డెఫిషియన్సీ. విటమిన్ డి అనేది ఫుడ్స్లో రాదు. ఇట్ హ్యాస్ టు కమ్ ఫ్రమ్ సన్లైట్. ఎవ్రీ డే మినిమం 20 minutes విత్ ఎక్స్పోజ్డ్ హ్యాండ్స్ ఉంటేనే మనకు విటమిన్ డి ప్రాపర్గా వస్తుంది. సో అందరూ ఐదర్ దే హ్యావ్ టు సన్లైట్లో కూర్చోవాలి, లేదంటే విటమిన్ డి సప్లిమెంట్ తీసుకోవాలి. కంపల్సరీ వీ హ్యావ్ టు గో ఫర్ విటమిన్ డి సప్లిమెంటేషన్. అదొకటి. ఫుడ్ ద్వారా మెయిన్గా రాదు, అంత ఎక్కువ ఉండదు, ఫుడ్లో ఉండదు. ఇట్ హాస్ టు సింథసైజ్డ్ ఇన్ ది బాడీ. సో యూవీ లైట్ త్రూ సింథసైజ్ అవుతుంది. సో విటమిన్ డి అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ అనేది బోన్స్ లోడింగ్ ఉండాలి. కూర్చొని మొబిలిటీ లేకపోతే బోన్స్ వీక్ అవుతాయి. సో వీ హ్యావ్ టు డూ ఎక్సర్సైజ్ చేయాలి, వాకింగ్ చేయాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఈజ్ డైట్ అనేది గ్రీన్ లీఫీ వెజిటేబుల్స్, మిల్క్ అండ్ హెల్దీ ఫుడ్. ప్రాసెస్డ్ రిఫైన్డ్ ఫుడ్స్, ఆయిలీ ఫుడ్స్ కొంచెం అవాయిడ్ చేస్తే బెటర్ ఉంటుంది. అండ్ డ్రింకింగ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ అనేది బాగా తాగాలి. అండ్ సాఫ్ట్వేర్ ఉన్న వాళ్ళు ఏంటంటే మెయిన్గా బ్యాక్ పెయిన్, నెక్ పెయిన్ వస్తుంటుంది. సో వాళ్ళు ఏంటంటే సిట్టింగ్ పోస్చర్, స్ట్రైట్గా కూర్చోవాలి. అండ్ సిస్టమ్ కూడా స్ట్రైట్ ఉండాలి, బెండ్ పొజిషన్లో ఉండకూడదు. అండ్ ఎవ్రీ హాఫ్ అన్ అవర్ 40 minutesకి దే హ్యావ్ టు కీప్ స్ట్రెచింగ్ అండ్ సిట్టింగ్. కంటిన్యూస్గా హార్స్ టుగెదర్ కూర్చున్న బ్యాక్ పెయిన్ వస్తుంది. అండ్ కంటిన్యూస్ సీయింగ్ ఆఫ్ ది మొబైల్ ఫోన్స్ వల్ల, మొబైల్ ఫోన్స్ ఎక్కువ చూసినా నెక్ పెయిన్ స్టార్ట్ అవుతుంది. సో అది అవాయిడ్ చేయాలి. ఎల్డర్లీ ఏజ్లో బోన్స్ ఆస్టియోపోరోసిస్ అనేది ఉంటుంది. ఆస్టియోపోరోసిస్ ఏంటంటే బోన్స్ వీక్ అవడాన్ని ఆస్టియోపోరోసిస్ అంటాం. సో వాళ్ళలో వీ హ్యావ్ టు డిటెక్ట్ ది ఆస్టియోపోరోసిస్ బై బోన్ మినరల్ డెన్సిటీ టెస్ట్ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని డిటెక్ట్ చేసి దే హ్యావ్ టు ట్రీట్ దట్. ఆర్ఎల్స్ ఏంటంటే చిన్నగా జారిపడ్డా కానీ, తొంటిలో కానీ, ఎక్కడైనా కానీ ఫ్రాక్చర్ అవుతుంది. తొంటిలో కానీ, స్పైన్ కానీ, ఈ వ్రిస్ట్లో కానీ ఫ్రాక్చర్ అవుతుంది. జారిపడంగానే, బాత్రూంలో జారిపడినా, ఎక్కడ జారిపడినా విరుగుతుంది. వీ హ్యావ్ టు ట్రీట్ ఇట్. ట్రీట్మెంట్ తీసుకోవాలంటే ముందే దాన్ని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ తీసుకుంటే బెటర్ ఉంటుంది. ఆ రిస్క్ అనేది, ఫ్రాక్చర్ రిస్క్ అనేది కొంచెం తగ్గుతుంది. అండ్ ఎల్డర్లీ పీపుల్లో కూడా సేమ్ హెల్దీ డైట్స్. ఎల్డర్లీ వాళ్ళు ఏంటంటే జారకుండా చూసుకోవాలి, కొంచెం స్లిపరీ సర్ఫేస్ అవాయిడ్ చేయాలి. కాల్షియం, విటమిన్ డి సప్లిమెంట్స్ అండ్ ఆస్టియోపోరోసిస్ ట్రీట్మెంట్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. అండ్ సేమ్ వాకింగ్ అనేది అందరికీ ఇంపార్టెంట్.